రాత్రి ఈ ప్రజల కొరకు జీవించబడుతున్న నా రక్తమార్గ కొనసాగించిన లోకాన్ని సృష్టించిన వాడా, భూమి నుండి ఆహారాన్ని అనుగ్రహించేవాడా, ఇది ఎవరితో చెప్పవద్దు. మనుష్య కుమారుడు బహుశ్రమపడి విసర్జింపబడి తరువాత చంపబడి 3 దినములైన తరువాత లేచిన నీ యొక్క శిష్యులకు బోధించిన రీతిగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా వాక్యమును ప్రకటించి అని మీరు సెలవిచ్చారు తండ్రి. ఆనాడు నీ యొక్క శిష్యులు ప్రకటించిన ప్రకటన ఉన్న ఎందరో తండ్రి ఆ రీతిగా నడుచుకుంటూ ఈ దినాల్లో మాకు తెలియపరుచున్నారు. నీ యొక్క వాక్యమును విశ్వసించిన మేము మరలా కొందరినైనా సరే నీ యొక్క వాక్యమును వినిపించి అగ్నిలో నుండి లాగినట్టు ఉండాలని యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ